హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మాస్ జాతర మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 500 లైక్ స్టార్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ మనందరికీ తెలిసిందే ఈ సిరీస్ సంబంధించి మనకి ముందుగా 4 సీజన్స్ అయితే వచ్చినాయి అండ్ 4 సీజన్స్ కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 5 అయితే తీసుకొస్తున్నారు అండ్ దీనికి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 26 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. మన ఐఎస్టీ ప్రకారం ఈ మూవీ మనకి రేపు 6 AM కి అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 2 ట్రోల్ 2 మూవీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ మూవీని కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 1 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ట్రోల్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 1 నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 పర్సీ జాక్సన్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ మూవీ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 10 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జియో హాట్స్టార్లో డిసెంబర్ 10 నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 ఆర్యన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు అండ్ థియేటర్స్లో ఈ మూవీ పర్లేదు బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీకి సంబంధించి మనకి రీసెంట్గా అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 28 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఆర్యన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో నవంబర్ 28 నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు, మన తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజెస్లో. సో మరి మీరు ఎవరైనా ఆర్యన్ మూవీని వాచ్ చేద్దామంటే మీరైతే వాచ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్లో నవంబర్ 28 నుంచి ఈ మూవీని మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 5 రిగాయ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 28 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నవంబర్ 28 నుంచి. ఇక నెంబర్ 6 ధూల్పేట్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఆహా వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 5 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ధూల్పేట్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఆహాలో డిసెంబర్ 5 నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 7 శశివదనే. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారు అంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 28 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా శశివదనే మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సన్నెక్స్ట్లో నవంబర్ 28 నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 8 కాంతా మూవీ. సో ఈ మూవీలో మనకి దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాం విషయానికి వస్తే 1.55 కోట్లు అండ్ సీడెడ్లో 27 లక్షలు
అండ్ ఆంధ్రాలో 1.52 కోట్లు. అలా ఈ మూవీ టోటల్ మన తెలుగులో 3.5 కోట్ల షేర్ని అండ్ 6.5 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మన తెలుగులో కష్టం అనే చెప్పాలి. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఈ మూవీ 9.75 కోట్లు అయితే రాబట్టింది. అండ్ కేరళలో 4.50 కోట్లు అండ్ కర్ణాటకలో 2.45 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 8.30 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 35 కోట్ల గ్రాస్ ని అండ్ దాదాపు 17 కోట్ల షేర్ ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 29 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ ఇంకా చాలా అయితే కలిసి చేయాలి బ్రేక్ ఈవెన్ మార్క్ దాటాలంటే. చూద్దాం ఫ్యూచర్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ అగ్రిమెంట్ డేట్ వచ్చేసి 4 వీక్స్కి అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఓటీటీకి అయితే రావాలి. సో అలా చూసుకుంటే ఈ మూవీ December 12th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కాంతా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో December 12th నుంచి. ఇక నెంబర్ 9 మాస్ జాతర మూవీ. సో ఈ మూవీలో మనకి రవితేజ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా మన తెలుగులో 4.18 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 1.75 కోట్లు అండ్ ఆంధ్రాలో 4.65 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 10.58 కోట్ల షేర్ని అండ్ 19 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 70 లక్షలు అండ్ ఓవర్సీస్లో 50 లక్షలు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 12 కోట్ల షేర్ని అండ్ 23 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్లు. సో అలా ఈ మూవీ హిట్ వర్డిక్ని అయితే దక్కించుకోలేదని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 వీక్స్ అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. అండ్ రీసెంట్గానే నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ మనకి November 28th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుందని. సో ఇప్పుడు అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళే మనకి కన్ఫర్మ్ చెప్పారు. మాస్ జాతర మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి November 28th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్ గా ఉంటుందని. సో మరి మీరు ఎవరైనా మాస్ జాతర మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో November 28th నుంచి ఈ మూవీని మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి Feb month లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగులో 2.65 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 2.85 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు అండ్ ఓవర్సీస్లో 1.55 కోట్లు. అలా వరల్డ్ వైడ్గా 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది, బట్ ఎందుకో థియేటర్స్లో అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి మార్చ్ మంత్లో ఓటీటీకి అయితే తీసుకురావాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ వాళ్ళు అప్పుడైతే రిలీజ్ చేయలేదు. వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేదంటే బికాస్ ఆఫ్ వీళ్ళకి లీగల్ ఇష్యూస్ అయితే ఉన్నాయంట. మనకి రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి ఒక బజ్ అయితే వచ్చింది. ఈ మూవీ మనకి December ఎండింగ్లో ఓటీటీకి వస్తుందని. సో చూద్దాం ఎంతవరకు నిజమో. ఇన్ కేస్ అఫీషియల్ అప్డేట్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ ఈస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.